సూపర్ హిట్ అనుకున్న సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవ్వడం చూస్తుంటాం. బ్రహ్మోత్సవం సినిమా దానికి సాక్ష్యం. అసలు దాంట్లో ఉన్నటువంటి నటీనటులు ఆషామాషి కాదు, సూపర్ యాక్టర్లు అందరూ అందులోనే ఉన్నారు. తీరా చూస్తే డిజాస్టర్ అంటాం. అట్లాగే సోషల్ ఇంజనీరింగ్లో ఇంతవరకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇంత దారుణ వైఫల్యం అన్నటువంటిది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, జగన్మోహన్ రెడ్డికే ఉంది. సోషల్ ఇంజనీరింగ్లో సీట్లు ఎక్కువ తక్కువలు రావడం చూసాం, కానీ కంప్లీట్ ఫెయిల్యూర్ అన్నటువంటిది ఇక్కడే చూస్తున్నాం. రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కన పెట్టంటే వాళ్ళని నా వెంటే ఉంటారులే అన్న ధైర్యంతో నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అన్నటువంటి పదాన్ని పదే పదే వాడుతూ వస్తే చివరికి తనకు వచ్చినటువంటిది రెడ్డి సామాజిక వర్గమేమో 32 మంది గెలిస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 24 మంది తెలుగుదేశం నుంచి గెలిచారు. తద్వారా వైసీపీని కంప్లీట్ డిజోన్ చేసుకున్నారు. వైసీపీ కేవలం 6 రెడ్లు గెలిచారు, బీజేపీ తరఫున 2 రెడ్లు గెలిచారు. అదే సందర్భంలో నా ఎస్సీ, నా ఎస్టీ అంటే మాదిగలు 14 గెలిస్తే అందులో తెలుగుదేశం 13, వైసీపీ 1 అయ్యింది. అట్లాగే కాపు బలిజల్లో 18 మంది గెలిస్తే తెలుగుదేశం 9, జనసేన 9, అక్కడ 1 కూడా వైసీపీకి లేదు. మాదిగలు 14 గెలిస్తే తెలుగుదేశం 13, వైసీపీకి 1 అక్కడ లేదు. క్షత్రియ 7 గెలిస్తే టీడీపీ 5, జనసేన 1, బీజేపీ 1 అక్కడ 1 లేదు. వైశ్య 2, బ్రాహ్మణ 1 మొత్తం తెలుగుదేశం జనసేన ఒక్కళ్ళు లేరు. పద్మనాయక వెలమ 1 టీడీపీ, కొప్పు పోలినాటి వెలిమ 7 తెలుగుదేశమే, మాల 15 తెలుగుదేశం 12, జనసేన 2, వైసీపీ 1 అక్కడ. యాదవ సామాజిక వర్గం అంటూ కీలక పదవులు ఇస్తే తెలుగుదేశం 5 గెలిచింది, జనసేన 1, బీజేపీ 1 గెలిచింది. అదే సందర్భంలో తూర్పు కాపు 5 అయితే టీడీపీ 4, జనసేన 1 అక్కడ ఒక్కళ్ళు వైసీపీని దేకలేదు. గౌడ 4 టీడీపీనే గెలిచింది. బోయ వాల్మీకి 4, టీడీపీ 2, బీజేపీ 1, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 గెలిచినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో మత్స్యకార సామాజిక వర్గం 3, టీడీపీ 2, జనసేన 1, కళింగ 2 తెలుగుదేశం, చెట్టిబలిజ 2 తెలుగుదేశం, గవర్ 2 టీడీపీ 1, జనసేన 1, కురుబ 1 తెలుగుదేశం, రజక 1 తెలుగుదేశం, సూరిబలిజ 1 తెలుగుదేశం, పద్మశాలి దేవాంగ చేనేత 1 తెలుగుదేశం, ఎస్టీ 7, టీడీపీ 3, జనసేన 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2, ముస్లిం 3 కూడా తెలుగుదేశం పార్టీ. టోటల్గా చూస్తే తన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లోనూ దెబ్బతిన్నారు, రెడ్లలోనూ దెబ్బతిన్నారు, కమ్మ, కాపు ఏ వర్గంలోనూ కనీసం తనకి ఆధిపత్యం కాదు కదా, కనీస మార్కులు రాకపోవడమే ఇక్కడ కీలకం. జగన్మోహన్ రెడ్డిది డిజాస్టర్ అనాలన్నమాట.